సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో కాంగ్రెస్ పటాన్ చెరువు ఇన్ఛార్జ్ కోట శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశంలో నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ భూ కబ్జాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 100 కోట్ల అక్రమ మైనింగ్ పై సమగ్ర విచారణ జరపాలని సిబిసిఐడి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కాజీపల్లి కుత్బుల్లాపూర్ సరిహద్దుల్లో ఫైర్ స్టేషన్ పేరుతో 90 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఇండ్రేశం పోచారం ప్రాంతాల్లో భూ కబ్జాలు జరిగాయని, ఎమ్మెల్యే మరియు ఆయన అనుచరులు వేల కోట్ల రూపాయల అక్రమార్జనకు పాల్పడ్డారని విమర్శించారు. క్లస్టర్లు అనుమతులకు లేకుండా నడుస్తున్నాయని, భూ కబ్జాలు అభివృద్ధి నిధుల దుర్వినియోగంపై ప్రత్యేక విచారణ అవసరమని అన్నారు. 12 లక్షలు వసూలు చేసి పాస్బుక్ ఇప్పించినటువంటి నీచమైనటువంటి చరిత్ర ఉన్నవాడు ఇట్లాంటి వ్యక్తులని ఏం చేసుకొస్తున్నారంటే మీకు ఎంత సిగ్గు చేయటం అడుగుతా ఉన్నా. రైతులను వదిలిపెట్టే వాళ్ళకి పాస్బుక్లు ఇప్పిస్తారని చెప్పి ఇప్పిస్తా అని చెప్పి 117 మంది దగ్గర 2-3 సంవత్సరాల కింద 10-10 వేల రూపాయలు వసూలు చేసి 12 లక్షలు వసూలు చేసి ఒక 3కో 4కో 5కో ఇప్పించినట్టున్నారు. ఆ 12 లక్షల రూపాయలు కాజేసేసి అంటే రైతులను వదిలిపెట్టలేరు. ఈరోజు ఏ కాంట్రాక్టర్లు వదిలిపెట్టలేరు, ఏ మైనింగ్ వదిలిపెడతలేరు, ఏ భూదందాలు వదిలిపెడతలేరు. ఈరోజు నిజంగా క్రెషర్లు నిజంగా ఎవరైనా వ్యాపారం చేసుకోవాలి. వ్యాపారస్తులు ఎంత బాధపడుతున్నారంటే ఈరోజు క్రెషర్లో అందరినీ ఏ విధంగా ఇబ్బంది పెడుతుందంటే అయినా వాళ్ళని ఏ రోడ్లు శాంక్షన్ అయినా ప్రభుత్వాల నుంచి ఆ రోడ్లు వేపించడానికి ఎంత కంకర్ అయితే కావాలనో అది ఎస్టిమేషన్ వేసి ఆ వచ్చిన టెండర్ వచ్చినటువంటి ఆ కాంట్రాక్ట్ ని తీసుకొని ఒకవేళ ఒక 5 కోట్ల రూపాయల వాళ్ళ టెండర్ వస్తే 1 కోటి రూపాయలు కంకర పడితే క్రెషర్ లోన్లని మామూలుగా పీడిస్తాడు. ప్రతి క్రెషర్ లోన్లను డిమాండ్ చేస్తాడు, ప్రతి దానికి డిమాండ్ చేస్తాడు వాళ్ళని. ఆ కాంట్రాక్టర్ మొత్తం ఆ క్రెషర్ లోన్లను డిమాండ్ చేసి మొత్తం ఆ కాంట్రాక్టర్ కి ఆ రోడ్ సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా వాళ్ళు ఫ్రీగా వేయాలి. ఆ కాంట్రాక్ట్ కంకర్ సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా ఈయనకి ఇవ్వాలి. ఈయన దమ్మ ఇది అది కాదు. కొత్త ఖాళీలు ఏర్పడినాయి, కొత్త ఖాళీలలో డ్రైనేజ్ వేయాలన్నా రోడ్లు వేయాలన్నా వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేస్తారు. ఇళ్ళ దగ్గర పటేల్గూడెంలో మరి దుర్గానగర్ కావచ్చు, బిహెచ్ఎల్ కావచ్చు, ఇలాంటి ఖాళీలలో కూడా రోడ్లు డ్రైనేజ్ లేవని చెప్పి వాళ్ళు పోయి ఎమ్మెల్యే రిప్రజెంటేషన్ ఇచ్చి అన్న మాకు రోడ్లు లేవన్నా డ్రైనేజ్ లేవన్నా మా బిల్డర్ మమ్మల్ని మోసం చేసిందన్నా, ఈ బిల్డర్ ఇప్పుడు రావట్లేదన్నా, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అన్నా అని చెప్పి ఈయన దగ్గర విజ్ఞప్తి పోతే ఒక్కొక్క ఇంటికి 20,000 30,000 వసూలు చేసి కొర్రి నేను రోడ్లు వేపిస్తా డ్రైనేజ్ చేపిస్తా అని చెప్పి సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చేసి ఆడ వేపించుకుంటా ఈ పైసలు వసూలు చేసే దందాలు. క్రెషర్ లోన్లు మాత్రం ఏడ రోడ్ వేసినా ఈ పటాన్చెరు నియోజకవర్గంలో ఆ కాంట్రాక్ట్ ని పిలుచుకోవాలి. అక్కడ మెటీరియల్ సంబంధించినటువంటి పైసలన్నీ ఈయనకి ఇవ్వాలి. వాళ్ళనేమో పీడించి వాళ్ళనేమో ఫ్రీగా మెటీరియల్ వేయమని చెప్పాలి. ఖాళీలలో పోయి విజ్ఞప్తులు ఇస్తేనేమో మొత్తం వాళ్ళ దగ్గరనేమో ఇంటింటికి పైసలు ఇవ్వాలి. ఇక రైతులు పోయి మాకు పాస్బుక్లు కావాలంటేమో రైతుల దగ్గర పైసలు వసూలు చేయాలి. ఇక శివార్లలో మిగిలినటువంటి భూములు ఏమైనా ఎక్సైజ్ భూములు కనబడితే అవి గీతలు గీసి అమ్మేయాలి. ఈయన ఒక్కదన్నా ఉన్నాడని అడుగుతా ఉన్నా. ఈరోజు ఈయన ఎంత బుద్ధిమంతుడు అయితే ఈయన 2014లో పోటీ చేసినప్పుడు మరి ఈయన అడ్డవేట్లో చూపించినటువంటి ఆస్తి ఎంత, ఈ రోజు ఈయన ఆస్తి ఎంత ఉందని అడుగుతా ఉన్నాయి. మొన్న 2023లో ఈ 10 సంవత్సరాల నువ్వు ఏ విధంగా అభివృద్ధి చెందినావని అడుగుతా ఉన్నా. వచ్చి నీ 2 లక్షల జీతంతో 4 లక్షల గజాల డాక్యుమెంట్ చేయించుకున్నావు అడుగుతా ఉన్నా. ఈరోజు నీకు వచ్చే జీతంతో ఇప్పుడు 4-5 వేల కోట్ల రూపాయలు ఏదైతే ఈడీ రైడ్ చేసినప్పుడు డాక్యుమెంట్ ఏవైతే బయట డిస్ప్లే చేసిందో మరి అవన్నీ నీ వచ్చినటువంటి జీతంతో చేసినామని అడుగుతా ఉన్నా. అంటే ఈ మాదిరిగా దోసుకుంటా నువ్వు ఇక్కడ రాజ్యం ఎత్తామంటే గతంలో ఉన్నప్పుడు హరీష్ రావు గారి మద్దతుతో ఇష్టానుసారంగా దాచినావు, ఎవరు వాటాలు వాళ్ళకి పంపించినావు. ఆ వాటాలు పంపించినందుకేనేమో ఆ కృతజ్ఞతతో ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు అని చెప్పని అంటా ఉన్నా. దీని మీద హరీష్ రావు గారు స్పందించాలి. హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడినట్టు కాదు, ఈ దొంగలు ఎన్కేసుకొచ్చినట్టు కాదు, ఈ కబ్జా గౌరవం ఎన్కేసుకొచ్చినట్టు కాదు. నేను ఈరోజు మాట్లాడేదానికి ఒక ఇన్ఛార్జ్ గా మాట్లాడుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పండి. ప్రజల తరఫు నుంచి అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాను. నేను ఈరోజు రైతులను మోసం చేసినావు, కంకర్ మిషన్ పీడించినావు, ఎక్సెస్ ల్యాండ్ ఉంటే దాంట్లో ఈరోజు నువ్వు గీతలు గీసి అమ్మేసినావు. ఈరోజు
కాంట్రాక్టర్లు వదిలిపెడతలేవు. ఈ రోజు నిజంగా సామాన్య ప్రజలు రూపాయి పోగు చేసుకొని వచ్చి ఒక ఇల్లు కట్టుకుంటే అక్కడ రోడ్లు డ్రైనేజ్ మౌలిక సదుపాయాలు కావాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటావు. ఈరోజు ఏవి వదిలిపెడతలేవు. ఇలాంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నాడు. దీనికి సమాధానం మీకు చెప్పాలని చెప్పి కూడా మీకు చెప్తా ఉన్నా. లేకపోతే నిజంగా మీరు దీని గురించి సమాధానం చెప్పలేకపోతే నిజంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ఈ సమాధానం చెప్పకపోతే తప్పకుండా మీరు కూడా ఇందులో మైపాల్ రెడ్డి సోదరుడు నాకు సోదరు లాంటి కంటే మా పార్ట్నర్ అని చెప్పుకుంటే బాగుంటుందేమో అని చెప్పి మేము భావిస్తామని చెప్తా ఉన్నాం. గతంలో మేము కంప్లైంట్లు ఇచ్చినాం. ఆరట్ల మైనింగ్ విషయంలో కూడా వెంటనే మేము మైనింగ్ మంత్రి గారికి వెంటనే మళ్ళీ ఒకసారి మేము పోయి రిమైండర్స్ లెటర్ ఇవ్వబోతా ఉన్నాం. ఇక్కడ ఖచ్చితంగా ఈ ప్రాంతంలో కొటాన్చేరులో మైనింగ్ విషయంలో ఖచ్చితంగా నిజ నిజాలు తేలాల్సిన అవసరం ఉంది. అవి తేలుస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి రెవెన్యూ సంబంధించి కూడా మరి పోచారం 62 సర్వే నంబర్ కావచ్చు, మరి 121 సర్వే నంబర్ కాజిపల్లి విషయంలో కావచ్చు, 453 సర్వే నంబర్ ఇంద్రేశంలో కావచ్చు, మరి ఇవన్నిటి మీద కూడా